హలో అండి. అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, చాలా ఫేమస్ అన్నమాట. బాల తిరుపతి అని కూడా అంటారు. ఆ ఊరి ఆడపడుచు అయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఆషాఢం కావుడైతే వెళ్ళిందండి. మొత్తం వీడియోలోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి. మేమైతే అప్పనపల్లి షార్ట్ కట్ రోడ్ ఉంటుందండి, అటు నుంచి అయితే వెళ్ళామన్నమాట. సంక్రాంతి టైంలో ఈ ప్లేస్ లో ప్రబల తీర్థం జరుగుతుందండి. ఇవన్నీ కూడా పంట పొలాలు, కొబ్బరి తోటలు అన్నమాట. ఇక్కడ ఏటుగొట్టు ఉంటుందండి, ఏటుగొట్టు దాటి వెళ్ళాలి. వరద వస్తుంది కదండి, వరద టైంలో అయితే ఇదంతా కూడా నిండిపోతుంది. ప్రెసెంట్ అయితే కొన్ని చోట్ల స్టార్ట్ అయింది, ఇక్కడ ఇంకా రాలేదన్నమాట. మేము బయలుదేరిన తర్వాత చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. రోడ్ అయితే జారిపోతుంది కదా, మట్టి రోడ్డు. కాకపోతే అలా తిరిగి వెళ్లే కన్నా ఇది షార్ట్ కట్ అనమాట. పాసర్లపూడి నుంచి వెళ్తే మాకు 1 అవర్ పడుతుందండి, ఇటు వెళ్తే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. పొలాలు తోటలు అయినా గానీ సిమెంట్ రోడ్ మాత్రం బాగుందండి. మధ్యలో ఇక్కడ ఇల్లులు ఉండవండి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉంటాయన్నమాట. వరద వస్తే రోడ్ ఏదో తోట ఏదో అసలు తెలియదు అనమాట. అక్కడ తిరిగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూసారా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇల్లులు స్టార్ట్ అయినాయి అనమాట. ఫైనల్ గా అప్పనపల్లి అయితే వచ్చేసామండి. గుడి లోపలికైతే వెళ్ళిపోయామండి. వర్షం అయితే లైట్ గా పడుతూనే ఉంది. ఎక్కువ జనం ఉంటారేమో, ఖాళీ ఉండదు అనుకున్నాను కానీ ఆల్రెడీ లాస్ట్ సండే ఊరి వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఆషాఢం కావుడైతే పట్టుకు వెళ్లారంటండి. అంటే ఊర్లో వాళ్ళు అందరూ కలిసి ఒకసారిగా కాకుండా కొంతమంది ఒకసారి, ఇంకొంతమంది మరొకసారి తీసుకువెళ్లారంటండి. ప్రెసెంట్ అయితే స్వామి వారి ఆలయం నుండి అయితే తీసుకువెళ్తున్నారనమాట. అమ్మవారికి సారే 3వసారి అని చెప్పవచ్చు. అమ్మవారి కోసం గజమాల, స్వీట్లు, పువ్వులు, అలాగే రకరకాల పండ్లు, కొబ్బరి బొండాలు కూడా తీసుకెళ్తున్నారనమాట. వీటితో పాటు పానకం, పసుపు నీళ్లు కూడా తీసుకువెళ్తున్నారండి. అమ్మవారికి తప్పనిసరిగా చలివిడి పానకాలు అయితే వేస్తాం కదండి. ఇప్పుడైతే గాజులు పేర్చడానికి వేస్తున్నారండి. అమ్మవారికి రంగురంగుల గాజులతో గాజుల మాల అయితే రెడీ చేస్తారనమాట. అందరూ కూడా ఒక్కొక్క ఐటెం పట్టుకుని అమ్మవారి గుడికి అయితే బయలుదేరారండి. फोटो दी ना। అందరూ అయితే బయలుదేరటానికి రెడీగా ఉన్నారండి. ఫోటో కోసం ఇలా లైన్ గా నుంచున్నారనమాట. విలేకరులు కూడా వచ్చారు ఫోటో తీసుకోవడానికి.
చినుకులు అయితే పడుతూనే ఉన్నాయండి. అయినా కానీ వీళ్ళు అమ్మవారి గుడికి బయలుదేరారనమాట. స్వామివారి ఆలయం దగ్గర నుంచి అమ్మవారి గుడికి అయితే 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. బ్యాక్ నుంచి కవర్ చేస్తే ఏం బాగుంటుందని వాళ్ళని తప్పించుకొని ఫ్రంట్ కి వెళ్ళి మరీ తీసానండి. ఊరి ఆడపడుచు అయినా అమ్మవారికే కాదండి, మన ఇంటి ఆడపడుచులకు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా ఇంత గ్రాండ్ గా కాదు కానండి వాళ్ళకి ఒక చీర గాజులు పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. నాకు తెలిసింది ఏంటంటేనండి, మన ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటే మన ఇల్లు కూడా సంతోషంగా ఉంటుందంటండి. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వీళ్ళందరూ తెచ్చిన సారీ పట్టుకుని అమ్మవారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేశారనమాట. నా ఛానల్ అది మీరు అందరూ ఏం చేస్తారంటే కరెంట్ లేదు కదా, కరెంట్ లేదు. చాలా
మంత్రం చెప్పాలి కదా ఆ మంత్రాలు అక్కడ ఏమి వెళ్ళకూడదు. ఓం వేద వేదం బ్రహ్మాండో ఆదిదేవం యోగవస్తువారే సర్వాణి రూపాణి. తీసుకెళ్లిన బూరెలు స్వీట్లు అన్ని కూడా అందరికి ప్రసాదంగా పంచిపెడుతున్నారండి. అమ్మవారి గుడి దగ్గర కరెంట్ లేదు, లోపల లైట్ లేదు. అమ్మవారి ఫేస్ క్లియర్ గా తీసానా లేదా అనుకున్నాను. వెళ్ళేటప్పుడు హడావుల్లో గమనించలేదు కానండి, వచ్చేటప్పుడు ఈ బోర్డు అయితే కనిపించింది. ఈ బోర్డు మీద అయితే అమ్మవారి ఫోటో క్లియర్ గా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ ఒక క్షణం ఆగి వీడియో తీసానన్నమాట. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. దర్శనం అయితే అయిపోయిందండి. భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాము. అన్న సమారాధన అనేది ఫస్ట్ ఈ గుడి దగ్గరే స్టార్ట్ చేశారంటండి. ఎంతమంది భక్తులు వచ్చినా గానీ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా సరిపడ్డ ప్రసాదం అయితే దొరుకుతుంది అనమాట. అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంకి ఎక్కడెక్కడి నుంచో సిటీస్ నుంచి వస్తారండి. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసే వెళ్తారు. వీళ్ళందరూ కూడా మిషన్ దగ్గర బాగా క్లోజ్ అయిపోయారండి. అంటే మా బ్యాచ్ మొత్తం కూడా అందరం క్లోజ్ గానే ఉంటాము. కాకపోతే అందరిలో కొంతమంది అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. పక్కనే గోశాల కూడా ఉందండి. గోశాల దగ్గరికి వెళ్ళిన తర్వాత గోదావరి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇప్పుడే వరదలు వచ్చే టైం అండి. కొంచెం పైకి అయితే వాటర్ వచ్చింది. కొన్ని స్టెప్స్ అయితే ములిగినట్టుగానే ఉన్నాయి. ఇక్కడ ట్యాప్స్ కూడా ఉంటాయండి. గోదావరి నీళ్ళే ట్యాపుల్లోంచి కూడా వస్తాయి అనమాట. నాకైతే ఇంకొంచెం ఎదురుకెళ్ళడానికి భయం వేసింది. జనం ఎవరు లేరు. చిన్నప్పుడు పడవ మీద అమ్మ కూడా దొడ్డిపట్ల వెళ్ళేదానండి. ఐడియా ఉండే ఉంటుంది కదా, వెస్ట్ గోదావరి అనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే బోట్ మీద భద్రాచలం వెళ్ళామండి. నాకు అక్కడికి వెళ్లే వరకు కూడా తెలియదు బోట్ మీద వెళ్తామని. ఇంక వెళ్ళాక తప్పదు కదండి, ప్రయాణం అయితే చేయాలి కదా. కానీ వాటర్ అంటే నాకు చాలా భయం అండి. గోదావరి దగ్గరికి, సముద్రం దగ్గరికి చాలా తక్కువగా వెళ్తాను. అటు సైడ్ మొక్కలు కనిపిస్తున్నాయి కదండి గ్రీన్ కలర్ లో. అటు సైడ్ ఒక విలేజ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు కానీ బాగుంటుందంటండి. ఒకసారి అయితే వెళ్ళినప్పుడు వీడియో పెడతాను. గోదావరి పక్కనే శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం కూడా ఉందండి. ఇంకా తిరుగు ప్రయాణం అయితే చేసేస్తున్నామండి. ఇదైతే కొత్త గుడి ఫ్రంట్ సైడ్ అని. ఇంకా టైం లేక పాత గుడికి అయితే వెళ్ళలేదు. వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.